లూకాసు వార్త 18వ అధ్యాయంలో నుంచి కొన్ని సంగతులు నేను మీ ముందు పెడతాను. ఏంటి లూకాసు వార్త 18వ అధ్యాయం మొదటి 8 వచనాలు నేను చాలా వేగంగా చదువుతున్నాను, గమనించండి. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను. ఆ పట్టణములో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చెను. గాని అతడు కొంతకాలము ఒప్పకపోయెను. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకునిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా? చదవబడిన ఈ లేఖనాన్ని దేవుడు మన వినికిడిలో దీవించినట్లు ప్రార్థనాపూర్వకంగా కొన్ని తలంపులు మనం విందాం. ప్రియులారా, లూకాసు వార్తలో ఈ 18వ అధ్యాయములో 4 సన్నివేశాలు మనకి కనబడతాయి. మొదటి సన్నివేశంలో విధవరాలు, 2వ సన్నివేశంలో పరిసయ్యుడు, 3వ సన్నివేశంలో యవనస్తుడు, 4వ సన్నివేశంలో భిక్షకుడు కనబడతారు. వీళ్ళకి నేను ఒక 4 పేర్లు పెట్టాలని కోరుతున్నాను. మొదటి సన్నివేశంలో ఉన్న విధవరాలకి విసుకులేని విధవరాలు. 2వ సన్నివేశానికి ఒక పేరు పెట్టాలనుకుంటున్నాను, పశ్చాత్తాపం లేని పరిసయుడు. 3వ సన్నివేశానికి ఒక పేరు పెట్టాలనుకుంటున్నాను, యథార్థత లేని యవనస్తుడు. 4వ సన్నివేశానికి ఒక పేరు పెట్టాలనుకుంటున్నాను, బిడియపడని భిక్షకుడు. 4 మాటలు గుర్తున్నాయా? చెప్పండి. మొదటి మాట విసుకులేని విధవరాలు, 2వది పశ్చాత్తాపం లేని పరిసయుడు, 3వది యథార్థత లేని యవనస్తుడు, 4వది బిడియపడని భిక్షకుడు. ఈ 4లో మధ్యలో 2 ఫెయిల్యూర్ కేటగిరీ. పశ్చాత్తాపం లేని పరిసయుడు, యథార్థ లేని యవనస్తుడు. వాళ్ళు ఎలా వచ్చారో అలాగే వెళ్ళారు. కానీ ప్రారంభం చివర, ముగింపులో చివరిలో ఉన్న ఈ రెండిట్లో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఉంది. మధ్యలో 2 ద్వారా ఎలా ఉండకూడదో తెలుసుకోవాలి. ఆ చివర ఈ చివర ఉన్న 2 ద్వారా ఎలా ఉండాలో తెలుసుకోవాలి. అంతే. సరే, ఈ మొదటి వాక్య భాగంలో నుంచి ఒక 5 సంగతులు చెప్తాను. ఆ 5 సంగతులు ఏంటంటే, సమస్య, 2వది సహనం, 3వది సమయస్ఫూర్తి, 4వది సహాయం, 5వది సవాలు. మొదటి 8 వచనాల్లో నుంచి ఈ 5 మాటలు మనసులో ఉంచుకుందాం. సమస్య, సహనం, సమయస్ఫూర్తి, సహాయం, సవాలు. ఈ 5 మాటలు జ్ఞాపకం ఉంచుకుందాం. సమస్య, యేసు ప్రభువారు ఆయన చెప్పిన ఉపమానాలు అనేకమైనవి ఉన్నాయి. కానీ విధవరాలు గురించి ఈ మాట చెప్పడం, లూకాసు వార్తలో లూకా 6 విధవరాళ్ళ గురించి చెప్పాడు. 2వ అధ్యాయంలో ఒక విధవరాలు ఉంటుంది, 4వ అధ్యాయంలో ఒక విధవరాలు ఉంటుంది, 7వ అధ్యాయంలో ఒక విధవరాలు ఉంటుంది, 18వ అధ్యాయంలో ఒక విధవరాలు ఉంటుంది, 21వ అధ్యాయంలో ఒక విధవరాలు ఉంటుంది, 20వ అధ్యాయంలో ఒక విధవరాలు ఉంటుంది, 21వ అధ్యాయంలో ఒక విధవరాలు ఉంటుంది. ఇంతమంది 6 గురించి చెప్పాడు. నాకు లూకా యొక్క స్టడీ బాగా నచ్చింది. ఎందుకంటే ఆయన బాడీలనే కాదు, పర్సన్స్ని కూడా స్టడీ చేసేవాడు. అది కూడా రిచ్ పీపుల్నే కాదు, లో కేటగిరీని కూడా స్టడీ చేశాడు. ధనవంతులనే కాదు,
పేదలను కూడా స్టడీ చేశాడు. అంటే ఒక వైద్యుడిగా భౌతిక రోగాలు బాగు చేశాడు, వాటి గురించి ఆలోచించాడు. ఆత్మీయ వైద్యుడిగా మనుషుల వ్యక్తిత్వాలను కూడా స్టడీ చేశాడు. అందుకే యేసుప్రభు వారు చెప్పిన ఉపమానాల్లో ఉండే ఇద్దరు ధనవంతుల గురించి లోకాన్ని రాశాడు. 12వ అధ్యాయంలో ఒక ధనవంతుడి గురించి రాశాడు, 16వ అధ్యాయంలో ఒక ధనవంతుడి గురించి రాశాడు, ధనవంతుల గురించి రాశాడు. ఇక్కడ కూడా 18వ అధ్యాయంలో మొదటి ఇద్దరు అనగా చివరున్న ఇద్దరు, ప్రారంభంలో విధవరాలు, చివరిలో భిక్షకుడు, వారిద్దరూ నేను ఇలా అనుకున్నాను అనమాట. ఈవిడేమో నో ప్రివిలేజ్డ్ పర్సన్, భిక్షకుడేమో లెస్ ప్రివిలేజ్డ్ పర్సన్. ఈవిడికి అసలు ఆధిక్యతలే లేవు. ఈ 5 మాటలు మనసులో ఉంచండి, నేను విస్తరించి చెప్పలేను సమయాన్ని బట్టి. మొదటి మాట సమస్య. ఏముందున్న సమస్య ఏంటి? ఒకటి, న్యాయం కావాలి. ఈవిడికి న్యాయం కావాలనేది ఒక సమస్య అయితే, న్యాయానికి అడ్డం పడే 3 సమస్యలు ఉన్నాయి. న్యాయం కావాలనేది ఒక సమస్య, కానీ ఆ న్యాయానికి అడ్డం పడే 3 సమస్యలు ఉన్నాయి. మొదటి సమస్య ఏంటంటే, ఆమె విధవరాలుగా న్యాయం ఆమె పక్షంగా ఉండటం చాలా కష్టం. ఎందుకంటే పాత నిబంధన గ్రంథాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే, దేవుడు విధవరాండ్ల పట్ల జాగ్రత్త తీసుకున్న కారణం ఏంటంటే, సమాజం వాళ్ళ లెక్క చేయదు కాబట్టి. అందుకే ఆయన జాగ్రత్త తీసుకున్నాడు. న్యాయం తప్పి తీర్పు తీరుస్తారు కాబట్టి సమాజపరంగా ఆమెకి న్యాయం జరగదు. అది మొదటిది. రెండోది, కోర్టు దగ్గరికి వెళ్ళడానికి అసలు అవకాశం కుదరదు. ఎందుకంటే ఒక ఆడ మనిషి యొక్క వ్యాజ్యాన్ని యోధా సమాజం ఒప్పుకోదు. భర్త లేకపోతే అస్సలు విలువ ఇవ్వదు. భర్త లేడు కాబట్టి వాల్యూ ఇవ్వదు. ఇది రెండవ సమస్య. మూడవ సమస్య ఏంటంటే, లంచం ఈవిడ ఇచ్చుకోలేదు. ఈ 3 న్యాయం పొందడానికి ఆవిడన్న సమస్యలు. కాబట్టి ఒక సమస్య కాదు, న్యాయం కావాలనేది ఒక సమస్య అయితే, ఆ న్యాయం పొందకుండా అడ్డం పడే మళ్ళీ 3 సమస్యలు ఉన్నాయి. అది సమస్యలో ఉంది. ప్రియులారా, ఇక్కడ కూడా మనం అన్వయించుకుందాం. సమస్యలు లేని వాళ్ళు ఎవరు ఉండరు. ఏదో ఒక సమస్య ప్రతి వారికి ఉండే ఉంటుంది. అయితే సమస్య నుండి సహాయం పొందటానికి మధ్యలో 2 అనుభవాలు. ఆ 2 అనుభవాలు ఏంటో తెలుసా? ఒకటి సహనం, 2 సమయస్ఫూర్తి. ఎవరికైనా అదే సూత్రం. సమస్యల్లో ఉన్నారా? దాంట్లో నుండి ప్రభు సహాయాన్ని పొందాలనుకుంటున్నారా? మధ్యలో 2 అడ్డం ఉంటాయి. ఆ 2 ఏంటంటే, ఒకటి చెప్పండి, సహనం. సహనం అనేది చాలా చాలా అత్యవసరమైన సంగతి. కీర్తనల గ్రంథం 40వ కీర్తన మొదటి వచనాన్ని త్వరగా తీసి చదవండి. కీర్తనలు చదువు. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని. అమ్మా, అయ్యా, నీ జీవితంలో సహాయం కావాలని కోరుకుంటున్నావేమో, సమస్యల్లో ఉన్నందుకు సతమతమవుతున్నావేమో. బైబిల్ని ఎరిగిన వాళ్ళు కానీ, దేవుని మీద ఆధారపడే వాళ్ళు కానీ, భక్తుల అనుభవాలు కానీ మనకు చెప్పేది ఏంటంటే సహనం. అసహనం అనేది సమస్యకు పరిష్కారం కాదు. సహనం అనేది, అందుకే మరణం వరకు నమ్మకముగా ఉండు ఓ తమ్ముడా అనే పాట రాయడం జరిగింది. అందులో ఒక చరణం ఉంటుంది, పరిస్థితులకు పరేషనవ్వకు ఓ తమ్ముడా, పరిశుద్ధులకు శ్రమలు సహజమే. రెండో లైను, సహనము కలిగి సాగుచుండాలే ఓ చెల్లెమ్మ, సహాయకుడు మన ప్రభువు ఉన్నాడే. అంటే ఒకవేళ పరిస్థితులు నిన్ను పరేషాన్ చేస్తున్నాయేమో, సమస్యలు నిన్ను సతమతమయ్యేలాగా చేస్తున్నాయేమో, సహాయం ఉంది, చింతించొద్దు. అయితే సమస్యకి సహాయానికి మధ్యలో ఈ 2 అనుభవాలు తప్పకుండా ఉంటాయి.
ఒకటి సహనం. సహనం సహనం ఎవరి పట్ల అంటే దేవుని పట్ల. అందుకే దావీదు ఆ మాట అంటున్నాడు, యెహోవా కొరకు నేను సహనముతో. అంటే దేవుని విషయంలో నీకు ఆ సహనం ఉండాలి. ఆ సహనం కొరకు కనిపెట్టుకోవాలి. సహనంపైతో దేవునిపై ఆధారపడాలి. ఎందుకంటే ఆయన దగ్గరకు వచ్చే వారిని ఆయన ఎప్పుడు త్రోసివేయడు. ఆయన దగ్గరకు వచ్చే వాళ్ళకి, ఆయన చేతి కిందకు వచ్చే వాళ్ళకి ఎప్పుడు మొండి చెయ్యి చూపడం. ఆయనను ఆశ్రయించిన వారిని ఎప్పుడు సిగ్గుపరచడం. వారి కొరకు దాచి ఉంచే మేలు గొప్పది. అయితే సహనం చాలా ప్రాముఖ్యం. రెండవది సమయోచితమైన మాట. ఇక్కడ ఆవిడ ముందున్న సమస్యలు 3 అయితే ఆ 4 సమస్యలు, న్యాయం కావాలనేది ప్రధానమైన సమస్య, న్యాయం పొందకుండా అడ్డం పడేవి 3 సమస్యలు. ఈ 3 సమస్యలతో పాటు ఇంకొక పెద్ద సమస్య ఉంది. అసలు ఆ న్యాయాధిపతి పేరే ఏంటి? నాకు ఇది భలే స్ట్రేంజ్గా అనిపించింది. యేసుప్రభు అసలు మాట్లాడటంలో ఎంత జ్ఞానవంతుడు. అసలు ఆయన యొక్క అలగోరీస్, ఆయన యొక్క పోలికలు, ఉపమానాలు ఎంత గొప్పవి అని అనిపించింది అనమాట. ఏంటి అంటే అన్యాయస్తుడైన న్యాయాధిపతి అట్లనంటే దొంగ పోలీసు లాగా ఉంది. పోలీసే కానీ ఏం పోలీసాడు? దొంగ పోలీసు కాదు, దొంగ పోలీస్ అనమాట. అంటే దొంగ బుద్ధి కలిగిన పోలీస్. న్యాయాధిపతే కానీ ఎవరు ఇతను? అన్యాయస్తుడైన న్యాయాధిపతి. అది ఎట్లుందంటే చీమల మందుకి చీమలు పట్టినట్టు ఉన్నాయి. చీమల మందు వేసేదే చీమలు రాకుండా ఉండటానికి. ఆ చీమల మందుకి చీమలు పట్టినట్టు అనిపిస్తుంది. ఇదే మా పేరే న్యాయాధిపతి, కానీ ఈయన ఏ న్యాయాధిపతి అంటే అన్యాయస్తుడైన న్యాయాధిపతి. అంటే మెజారిటీ ఎటు ఉంటే అటు తీర్పు తీరుస్తాడు. డబ్బులు ఎవరిస్తే వాళ్ళ వైపు లొంగుతాడు. ఇప్పుడు ఇది ఈవిడ ముందున్న మరొక సమస్య. ప్రియులారా, అస్సలు హోప్లెస్. అందుకే నేను అన్నాను హోప్లెస్ కండిషన్ ఆవిడ ఉంది. నిరీక్షణ లేని పరిస్థితుల్లో ఉంది ఆవిడ. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఈవిడకు సహాయం దొరికింది. ఎందుకు అంటే దేవుని పట్ల సహనం. ఆ న్యాయాధిపతితో మాట్లాడేటప్పుడు సమయస్ఫూర్తి. సమయస్ఫూర్తి అంటే ఎలా మాట్లాడింది అన్యాయస్తుడైన న్యాయాధిపతితో? చదువుదాం రండి. 3వ వచనం. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి. ఎలాగొచ్చి? ప్రియులారా, ఈ యూదుల యొక్క సినారియోలో, వారి నేపథ్యంలో, ఆ రోజుల్లో కోర్టులు భవనాలు కాదు, టెంట్లు. ఆ టెంట్లో న్యాయాధిపతి కూర్చొని ఉంటాడు. చుట్టూరు అసిస్టెంట్ జడ్జిలు ఉంటారు, అసిస్టెంట్లు ఉంటారు, సహాయపడేవాళ్ళు. వీళ్ళు ఎవరు అంటే న్యాయాధిపతికి సహాయపడేవాళ్ళు. ఈ న్యాయాధిపతే అన్యాయస్తుడైతే చుట్టుపక్కల వాళ్ళు ఎట్లా ఉంటారు? వాళ్ళు కూడా అట్లాంటి వాళ్ళే ఉంటారు. ఇక వీళ్ళు వెళ్ళి బయట బేరసారాలు చేసి వస్తారు. యూదుల నేపథ్యంలో ఒక స్త్రీ కోర్టు దాకా వెళ్ళకూడదు. అందుకే దేవుడు విధవరాళ్ళ పట్ల ప్రత్యేకంగా నేను వ్యాజ్యం ఆడతాను అని చెప్పిన కారణం అదే. వాళ్ళు పట్టించుకోరు, వెళ్ళడానికి అవకాశం లేదు. మరొక కారణం ఏంటంటే ఒకవేళ వెళ్ళినా బయట నిలబడి అరుస్తుండాలి ఆవిడ, అంతే. ఆయనకి ఇష్టమైతే రమ్మంటే రావాలి, లేకపోతే లేదు. బయట నిలబడి కేకలేస్తుంది. ఆ లెక్కన స్త్రీలు దేవాలయం కూడా వెళ్ళటానికి లేదు. అందుకే ఆవరణలో స్త్రీల ఆవరణ ఒకటి ఉంటుంది. ఆవరణలో కూడా ఎవరు పడితే వాళ్ళు వెళ్ళటానికి లేదు, స్త్రీలు మాత్రమే వెళ్ళాలి. అందుకే ఈ యూదులు ప్రార్థన చేసేటప్పుడు ఇలా చేసేవాళ్ళు. దేవా, నన్ను ఒక అన్యుడిగా పుట్టించినందుకు, ఒక స్త్రీగా పుట్టించినందుకు నీకు స్తోత్రం అంటారు వాళ్ళు. అందుకు దేవునికి స్తోత్రం అని అంటారు. అందుకే కింద వచనాల్లో సుంకరి గురించి ప్రార్థన చేసేప్పుడు ఏమన్నాడు? ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని అన్నాడు అనమాట. అటువంటి స్వభావం కలిగిన ఈ సమాజంలో న్యాయం దొరకదు. 1, మతం ఆమెను ఆపేస్తుంది. 2, సమాజం ఆమెకు ఆటంకంగా ఉంది. 3, ఆమెకు ఆర్థిక స్తోమత ఆటంకంగా ఉంది. అయినా ఆవిడలో ఉన్న గొప్ప లక్షణం ఏంటి? సహనం. 2వ గొప్ప లక్షణం ఏంటి?
సమయస్ఫూర్తి ఏంటి? తరచుగా వచ్చి. కింద ఏమన్నాడు? 5వ వచనంలో మాటి మాటికి, తరచుగా వచ్చి మాటి మాటికి అంటే రమ్మన్నప్పుడల్లా వెళ్తుంది. ఒకసారి అందరూ నా వైపు చూసి జవాబు చెప్పండి. ఈరోజు రమ్మన్నారు, వెళ్ళారు. ఒక మినిస్టర్ దగ్గరకో లేకపోతే ఒక అధికారి దగ్గరకో రమ్మన్నారు, వెళ్ళారు. వెళ్ళేటప్పటికి వాళ్ళు లేరు. బయట ఉన్న వాళ్ళు అన్నారు రేపు రండి అన్నారు, రేపు వెళ్ళారు, మళ్ళీ లేరు. సాయంత్రం రండి అన్నారు, మళ్ళీ సాయంత్రం వెళ్ళారు, లేరు. మామూలుగా ఏమనిపిస్తుంది? సహనం ఉంటుందా లేకపోతే అసహనం ఉంటుందా? ఏంటంటే మేము ఏమన్నా గాజులు దుడుక్కున్న వాళ్ళకి కనపడుతున్నామా, చేదగాని వాళ్ళకి కనపడుతున్నామా అని నోరు జారి ఒక మాట అంటారు. కానీ విధవరాలు ఎక్కడ అట్లా నోరు జారలా. అది ఆవిడ సమయస్ఫూర్తి. ఆమె విధవరాలే కానీ మాట్లాడటం వచ్చిన విధవరాలు. చాలామందికి సమస్యల్లో ఉంటారు కానీ మాట్లాడటం రాదు. అందువల్ల వాళ్ళ సమస్యను వాళ్ళే రెండంతలు చేసుకుంటారు. అందుకే సొలొమోను 2 చక్కటి మాటలు అన్నాడు. చూడండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనం ఒకరు చూడండి, 25వ అధ్యాయం 11వ వచనం మరొకరు చూడండి. 15, 23. సమయోచితమైన మాట ఎంత మనోహరం. 25:11 చదవండి. సమయోచితముగా పలుకబడిన మాట, అది సమయోచితంగా పలకటం. సహోదరులారా, మీరు సమస్యల్లో ఉన్నారా? సహోదరిలారా, సమస్యల్లో ఉన్నారా? 2. ఆ అన్యాయస్తుడేమో దేవుడంటే భయం లేదు, మనుషులంటే లెక్కలేదు. కానీ విధవరాలికి 2 తెలుసు. దేవుని పట్ల సహనం, మనుషుల పట్ల సమయస్ఫూర్తి. సమస్యల్లో నుంచి నువ్వు బయటపడాలంటే ఇవే సూత్రాలు. దేవుని విషయంలో సహనం, మనుషుల విషయంలో సమయస్ఫూర్తి. ఎవరితో ఎలా మాట్లాడాలో అది తెలుసుకుంటే నీకు సహాయం దొరుకుతుంది. దావీదుకి సహనం ఉంది, సమయస్ఫూర్తి ఉంది. తరుంతా ఉండగా పారిపోయి దేవునితో అనలా. ఏమని? దేవా, నేను కామ్గా గొర్రెలు మేపుకుంటా సమూయేలుని పంపించి ఎందుకు నా మీద నూనె పోసావు? అంత చేతగాని వాడివి అని అనలేదు. కానీ ఏమన్నాడు? యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకున్నాను. దావీదు అన్నోళ్ళకి క్యారేజ్ ఇచ్చిరా, తీసుకెళ్ళాడు. రేయ్, మంద అక్కడ పెట్టి వచ్చావరా? నీ హృదయ గర్వం కనపడుతుందిరా అని అంటే, ఏంటివా పెద్ద రెచ్చిపోతున్నావు, రేజ్ అయిపోతున్నావు? 40 రోజుల నుంచి యుద్ధం చేస్తున్నారు, ఏమి ఎరగదీసావు చెప్పు అన్నాడా? అనలా. నేనేం మాట్లాడానన్నా అన్నాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అది సమయస్ఫూర్తి. లోకంలో ఒక సామెత ఉంది, కంటికి తగిలే పుల్ల కనిపెట్టి తిరగాలి. ఒకవేళ బాధ పెట్టే మనుషులు, మర్యాద ఇవ్వని మనుషులు, వాళ్లకు కూడా మర్యాద ఇచ్చి మాట్లాడటం సమయస్ఫూర్తి. నేర్చుకోవాలి మాటలు. ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నామంటే ఈ టెక్నిక్ నేర్చుకోవాలి. చాలామందికి కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు. అసలు ఈ తరానికి అస్సలు తెలియదు. అస్సలే మాట్లాడాలో తెలియని వాళ్ళు ఒకళ్ళు, ఎలా మాట్లాడాలో తెలియని వాళ్ళు మరొకళ్ళు. అందుకే సమస్యలు ఎక్కువ తెచ్చుకుంటారు నెత్తి మీద. కానీ వీడికి ఈ 2 ఉన్నాయి. న్యాయాధిపతి ఎలాంటోడు? దేవునికి భయపడ్డు, మనుషుల్ని లెక్క చేయడు. కానీ ఈవిడ ఎలాంటిది? దేవుని పట్ల సహనం, మనిషి పట్ల సమయస్ఫూర్తి. అప్పుడు ఆవిడికి ఏం దొరికింది? సహాయం దొరికింది. అయితే నా చివరి తలంపు సవాల్. ప్రభు ఇక్కడ 2 సవాళ్ళు చేశాడు.
మొదటి సవాల్ ఏంటంటే 7వ వచనం. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్రపెట్టుకొనుచుండగా వారికి న్యాయం తీర్చడా. అంటే ప్రభు ఇక్కడ ఇచ్చే సవాల్ ఏంటంటే, వాడు అన్యాయస్తుడు, నేను అన్యాయస్తున్నా. వాడు జీతానికి పనిచేసేవాడు, నేను జీతానికి పనిచేసేవాడినా. వాడికి పక్షపాతం ఉంది, నాకు పక్షపాతం ఉందా? గాడ్స్ ఛాలెంజ్. అది కరెక్ట్, అందుకు తుమ్మొచ్చింది. పక్షపాతం ఉంది, నాకు పక్షపాతం ఉందా? అది ఆయన సవాల్. డబ్బుకు పడిపోయేవాడిని కాదు, మనిషి ముఖానికి పడిపోయేవాడిని కాదు. సహనం, సమయస్ఫూర్తి, ఈ రెండు నీ చేతనైతే సహాయం నా నుండి తప్పకుండా దొరుకుతుంది. యెహోవాయే నాకు సహాయకుడు. సహాయం పొందకుండా అడ్డం పడే ఏంటి? అసహనం, సమయస్ఫూర్తి లేకపోవడం. ఇది మనం జ్ఞాపకం ఉంచుకుందాం ప్రియులారా. ఆ రెండు కలిగి ఉన్నాడు. ఆయన ఇచ్చే రెండవ సవాలు ఏంటో తెలుసా? 8వ వచనం. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. త్వరగా. నేనేమైనా ఆలస్యం చేస్తానా? అది ఆయన మరొక సవాల్. మొదటి సవాల్ ఏంటి? నాకేమైనా పక్షపాతం ఉందా? ఒక్కొక్కరిని ఒకలాగా చూస్తానా? నేనేమైనా డబ్బులు తీసుకుంటానా? లంచగొండినా? కాదు కదా. మీరేమన్నా నన్ను ఏర్పరచుకున్నారా? నేనేగా మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. నేను న్యాయం తీర్చనా? ఇది ఆయన వేసే సవాల్. ఆ సవాలుతో దానికి ఆ సవాల్ వేసినప్పుడు మనం జవాబు చెప్పాలి. అందుకే హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్లో జుగల్బందీ అని ఒకటి ఉంటుంది. 2 వాయిద్యాల మధ్య పోటీ ఉంటుంది. ఆ 2 వాయిద్యాల మధ్య పోటీని ఏమంటారు తెలుసా? సవాల్ జవాబ్. సవాల్కి జవాబ్ అంటే ఆయన ఒక సవాల్ వేస్తే ఈయన జవాబు చెప్పాలి. కీబోర్డు మీద, హార్మోనియం మీద, సితార్ మీద ఒక ఆయన సవాల్ వేస్తాడు, తబలా మీద అవతల ఆయన ఆన్సర్ చెప్పాలి. గాత్ర సంగీతంలో కూడా అంతే. ఒక ఆయన ఒక గాత్రంలో ఒక మాత్ర పాడితే మరొక ఆయన మరొక మాత్ర పాడాలి. ఈయన ఒక ఆవర్తం పాడితే మరొక ఆయన ఆవర్తం పాడాలి. దాన్ని సవాల్ జవాబు అంటారు. ఇక్కడ ప్రభు సవాల్ ఇస్తున్నాడు. చెప్పండి, నా సంగతి మీకు అర్థమైందా? నా విషయం మీకు అర్థమైందా? నన్ను ఎలా చూస్తున్నారు మీరు? ఇది ఆయన సవాల్. పక్షపాతం కలిగినోడిగా చూస్తున్నారా? మనుషుల ముఖాన్ని లెక్క పెట్టేవాడిగా చూస్తున్నారా? లంచగొండిగా చూస్తున్నారా? మీరు నన్ను ఏర్పరచుకున్నట్టు భావిస్తున్నారా? లేకపోతే నేను మిమ్మల్ని, మీరు ఏడుస్తుంటే నేను బాధపడే వ్యక్తిగా చూస్తున్నారా? ఇది ఆయన సవాల్. దీనికి మనమే జవాబు చెప్పాలి. రెండవ సవాలు 18వ వచనం చివరి భాగం. అయినను మనుష్య కుమారుడు భూమి మీద వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము. అక్కడ ఏముంది? ఆ విశ్వాసం. అంటే మనుష్య కుమారుడు వచ్చే టైంకి అసలు విశ్వాసం ఉంటుందా? ఇండైరెక్ట్ క్వశ్చన్ ఏంటి? నీలో ఆ విశ్వాసం ఉందా? ఇది ఆయన ఇచ్చే సవాల్. నీలో ఆ విశ్వాసం ఉందా? ఈ సవాల్కి నీ జవాబు ఏంటి? సమస్య వస్తే అడ్రస్ ఉండో, జలుబు చేస్తే కనపడో, జ్వరం వస్తే కనపడో, ఇబ్బంది వస్తే ఆరాధన ఉండదు, ప్రార్థన ఉండదు, భక్తి ఉండదు, బైబిల్ స్టడీ ఉండదు. ఆ విశ్వాసం ఎక్కడున్నట్టు మరి? ఇంకా కానీ ఆవిడలో ఆ విశ్వాసం ఉందా అని ఆయన నేపథ్యం ఏం చెప్పాడు తెలుసా? నోవహు దినాలు, లోతు దినాలు, మనుష్య కుమారుని దినాలు. 17వ అధ్యాయంలో 3 దినాల గురించి చెప్పాడు. చెప్పండి, ఏ దినాలు? నోవహు దినాలు, లోతు దినాలు, మనుష్య కుమారుని దినాలు. నా వైపు చూడండి. నోవహు దినాల్లో ఎంతమంది రక్షణ పొందారు? అదే ఎంతమంది? 8 మంది. లోతు దినాల్లో ఎంతమంది రక్షణ పొందారు? 4. 4లో ఒకళ్ళు నాశనమయ్యారు.
మనుష్య కుమారుని దినాల్లో ఎంతమంది పొందుతారు? అది ఆయన వేసే సవాలు. వాక్యం అందరికీ ప్రకటించబడింది. 8 మందే మిగిలారు. వాళ్ళకి సొదొమ గొమొర్రా అంతటా దేవుడి పట్టణాలు నాశనం చేయబోతున్నాడు అని ప్రకటించబడింది. 4 తప్పించబడ్డారు. వాళ్ళల్లో ఒకళ్ళు నాశనం అయ్యారు. మళ్ళీ ఇప్పుడు మనిషి కుమారుని దినాల్లో ఉన్నాం మనం. తెలియదు ఎవరు ఈ సవాలుకి జవాబు ఏంటంటే, అవును ప్రభువా నేను అలాంటి వాడినే అని నువ్వు చెప్పగలిగితే, అవును ప్రభువా నేను అలాంటి దాన్నే అని నువ్వు చెప్పగలిగితే సందేశం సఫలమైనట్టే. ఇంతకీ మనం ఎవరం? ఆ విశ్వాసం కలిగిన వాళ్ళమైనా? విడువని విశ్వాసం, చలించని విశ్వాసం, వెనుతీయని విశ్వాసం, విసుకని ప్రార్థన జీవితం ఉందా మనలో? విధవరాలని చిన్న చూపు చూస్తున్నాం, కానీ ఈ విధవరాల్లో ఉండే గొప్ప లక్షణాలు లూకా ప్రభు మాటల్లో నుంచి ఎంత బాగా వివరించాడు. లుక్ వాస్ నాట్ ఓన్లీ లుకింగ్ బట్ ఆల్సో లిజనింగ్. లూకా లుక్ వేసేవాడే కాదు, లిజనర్ కూడా. చూసేవాడు, వినేవాడు. లేకపోతే ఇదంతా ఎలా గుర్తుంటుంది ఆయనకి? పైగా ఇంతమంది విధవరాళ్ళ గురించి మీరు ఒకసారి లోకాసు వార్త చూడకుండా రాయండి, చూద్దాం. మనకి రెఫరెన్స్లే తెలియవు, కానీ పత్రిక అంతా, గ్రంథం అంతా ఎంత డీటెయిల్గా రాశాడు, ఎంత బాగా రాశాడు. మెడికల్ కోర్స్ చదివి మందులు రాసే ఆయన మనుషుల గురించి ఎంత బాగా రాశాడు. అంటే హీ గాట్ బోత్ మెడికల్ ఇన్సైట్ అండ్ ఆల్సో స్పిరిచువల్ ఇన్సైట్. వైద్యపరమైన సునిశ్చిత దృష్టి, ఆత్మీయ సునిశ్చిత దృష్టి రెండు కలిగినాడు. మీకున్నాయి అవి? అసలు మాకు సైటే లేదండి అంటారా? ఈయనకు 2 దృష్టిలు ఉన్నాయి. సునిశ్చితమైన దృష్టి, భౌతికపరమైన వాటిని దృష్టించాడు, లోపటి వాటిని దృష్టించాడు. ఈ మధ్యాహ్నం ప్రభు యొక్క సవాల్, ఆ విశ్వాసం కనుగొనున. ఆ జాబితాలో నువ్వు ఉన్నావా? ఆ విశ్వాసం. ఏ దినాలు ఇవి? ఇవి నోవహు దినాలు కాదు, ఇవి లోతు దినాలు కూడా కాదు. ఏ దినాలు? మనిషి కుమారుని దినాలు. ఆ విశ్వాసం, మొక్కవోని విశ్వాసం, విసుకని ప్రార్థనా జీవితం, దేవుని పట్ల ఎడతెరిపి లేకుండా ఉండే భక్తి జీవితం ఉందా? ఇది ప్రభు యొక్క సవాల్. దీనికి జవాబేంటి? 5 సంగతులు చెప్పండి. మొదటిది సమస్య, సహనం. అందరూ చెప్పండి. సమస్య, సహనం, సమయస్ఫూర్తి, సహాయం, సవాలు. మొదటి 4 అయిపోయినాయి. ఇప్పుడు దేవుడు సవాల్ వేస్తున్నాడు. ఆన్సర్ చెప్పండి. ఎవరికాళ్ళే ఆన్సర్ చెప్పుకోండి. అవును ప్రభువా, ఆ విశ్వాసం కనుగొనునా? ఆయన ప్రశ్న వేశాడు. అవును ప్రభువా, నాలో కనుగొంటావు అని జవాబు చెప్పి ఇక్కడి నుంచి వెళ్దాం. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. నమ్మదగిన దేవా, మీకు స్తోత్రాలు తండ్రి. మీ మాటలను బట్టి వందనాలు. ఈరోజు మీ సన్నిధిలో అనుభవాలు పంచుకున్న బిడ్డలను బట్టి స్తోత్రాలు. ఎక్కలేనంత ఉన్నత శిఖరంపైకి భవిష్యత్తులో ఎక్కించండి. మరికొంతమంది సమయానుకూలంగా పంచుకోలేకపోయారు, మరొక అవకాశం దయచేయండి. వాక్యంలో నుంచి మా ఎదురుకు తీసుకొచ్చిన ఈ క్లుప్త సందేశాన్ని బట్టి వందనాలు. చివరి దినాల్లో బ్రతుకుతున్నాము, మనుష్య కుమారుని దినాల్లో ఉన్నాం. ఆ విశ్వాసం, అవిశ్వాసం పెరిగిపోతుంది, ఆ విశ్వాసం కనుమరుగవుతుంది. ఆ విశ్వాసము కనుగొనునా అని మీరు ప్రశ్నిస్తూ ఉండగా, అవును ఇదిగో ప్రభువా నాలో చూడు అని చెప్పగలిగే జవాబు మా అందరికీ అనుగ్రహించండి. బిడ్డలు తిరిగి వెళ్తున్నారు, మీ సన్నిధి వారితో ఉంచమని, మహిమ పొందమని
కృపగల మీ బాహువులకు అప్పగించుకుంటూ ఈ వారంలో మా ఎదుటున్న పరిచర్యలు, ప్రయాణాలు వీటన్నిటిలో మీ తోడిచ్చి నడిపించమని యేసు ప్రభు దివ్య నామమున వినయంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని తోడు, కాపుదల, భద్రత సదా మనతో ఉండి నడిపించునుగాక. ఆమేన్. వందనాలు. అందరికీ సెలవు తీసుకుందాం.